ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు 11% రిజర్వేషన్ ప్రకటించాలని సిపిఐఎంఎల్ భీమ్గల్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు. మంత్రివర్గంలో ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్ చౌరస్తాలో మండల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్ష శిబిరానికి మద్దతుగా సిపిఐఎంఎల్ భీమ్గల్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు 11% రిజర్వేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యు మాజీ జిల్లా నాయకులు శంకర్, ఏఏకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి పిట్ల ఎల్లయ్య, మండల నాయకులు వేముల వెంకటి, నిమ్మల గంగారాం, పీవైఎల్ మండల అధ్యక్షులు మలికి సంజు, పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు వేముల పద్మ, భూమేష్ పాల్గొన్నారు. న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్, ట్రిపుల్ న్యూస్. మందాకృష్ణ గారి నాయకత్వం, మందాకృష్ణ గారి నాయకత్వం. గత 30 సంవత్సరాల క్రితం నుంచి మాదిగ వారు మన రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు లేక, సరైన ఫలితాలు లేక వాళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు మాట మార్చడం జరుగుతూ ఉంది. వాస్తవంగా జనాభా ప్రాతిపదికం మీద 11% రావాల్సినటువంటి రిజర్వేషన్లు 9%కి కుదించడం, అది మాదిగలకు అది అన్యాయం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి దాన్ని 9% నుంచి 11%కి పెంచాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ కూడా మా సిపిఎంఎల్ నుండి మాకు పార్టీగా మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా రిజర్వేషన్లు కరెక్ట్ ప్రకటించకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది ఎగ్జామ్ పెట్టేసి ఆ రిజల్ట్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించడంతో ఏంటంటే మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడం వల్ల ఇలా వెనుకబడ్డ వారు వెనుకబడిపోతూనే ఉన్నారు. ఇలా అగ్రవర్ణ కులాలు ముందుకు పోతూ ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇది మరి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని సవరించాలని కూడా సుప్రీంకోర్టు గత 1 ఇయర్ ఏడాది క్రితం కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా దాన్ని ధిక్కరించి, సుప్రీంకోర్టు కూడా ధిక్కరించి ఇలా మాటలు మాట్లాడుతున్నట్టే ఇలా మాదిగల పట్ల ఎంత వివక్షత ఉందో అర్థమవుతూ ఉంది. అందుకోసం ఇలా మాదిగ వాళ్ళు కూడా ఐక్యతతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ఇలా ముఖ్యమంత్రిని పెడచెవున పెడుతున్నారంటే ఇలా ఎవరి పక్షాన ఉన్నారనేది తేట తెల్లబోతుందని మేము చెప్తా ఉన్నాం. అందుకోసం ఇకనైనా ఆ రిజర్వేషన్లో అసెంబ్లీలో చెప్పేసి ప్రకటించాలని, చట్టబద్ధత చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే వాళ్ళు రేపు జరగాల్సిన ఉద్యమానికి మా పార్టీగా కూడా పూర్తిగా ఆందోళన కార్యక్రమంలో ముందుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం.